ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము, 30 సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవాన్తో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో ఉండనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి అర్ధాష్టమ కేతువు, అష్టమంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, భాగ్యంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధ మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితి, మిథున రాశిలో గురు సంచార స్థితిలో ఉన్నప్పుడు స్వయం వృత్తులు, వ్యాపారాలు, సేవారంగ కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి ఆలోచన విధానం వలన, స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన వలన మంచి యోగదాయకమైన రోజులు ఉన్నాయి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు ఎంతో క్లుప్తంగా ఉంచే ప్రయత్నం చేయండి. లేకపోతే మా బంధువులు కదా, మా మిత్రులు కదా, నా సన్నిహితులు కదా అని చెప్పి మీరు ఎప్పుడైతే చెప్పడం ప్రారంభిస్తారో మీ యొక్క బలం బలహీనత వారు తెలుసుకొని వారు మిమ్మల్ని అన్ని విధాలుగా వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి నవరత్నాలతో కూడుకున్నటువంటి కెంపు, పగడం, ముత్యం, పచ్చలతో కూడుకున్నటువంటి నవరత్న జలాల చేత మహాదేవుడికి అభిషేకం చేయడం, పెసరపప్పును దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం, తదనంతరం బ్రాహ్మణుడికి కానీ గోమాతకు దానం చేయడం వల్ల బుద్ధి జ్ఞానం చేత మీకు నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలు మీ సొంతమవుతాయి. అలాగనే ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ స్వామివారికి మీరు ఒక విశేషమైన కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే స్వామికి ఆశీస్సులు కలుగుతాయి. అలాగే మీ ఇంటి గుమ్మానికి, మీ వాహనాలకు ఒక నిమ్మకాయని దిష్టి తీసి కోసేసేయండి. తెల్ల జిల్లేడు యొక్క వేరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల దుష్టగ్రహాలు తొలగిపోయి విపరీతమైన రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, వ్యవసాయ సోదరీమణులకు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లను కార్యక్రమం చేసేంతవరకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. అందరిపైన మహాదేవుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు.